ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు నివాళులర్పించేందుకు ఆయన తనయుడు జగన్ పావురాలగుట్టకు వెళ్లారు. అంతకుముందు ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానంలో నల్లకల్వకు చేరుకున్న జగన్ కు స్థానిక నేతలు స్వాగతం పలికారు. ఆయన వెంట చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి, మేనమావ రవీంద్రనాథ్ రెడ్డి హెలికాప్టర్లో వచ్చారు. అక్కడి నుంచి వారంతా కారులో బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో హెలికాప్టర్ అక్కడ చేరుకోనుంది. జగన్ ఇప్పుడే హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా ఈ నల్లగాలం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అయితే జగన్ కి గౌరవంగా మంత్రి శిల్పామోహన్తో పాటు పలువురు కర్నూలు జిల్లా చెందిన పలువురు ఎమ్మెల్యేలు జగన్ ని కలిసి సాధారణంగా ఆహ్వానం పంపుతున్నారు. జగన్ ఎమ్మెల్యే కాసంతాంపల్లి, శ్రీశైలం ఎమ్మెల్యే ఏరాస్ ప్రతాప్, జిల్లా మంత్రి శిల్పామోహన్ రెడ్డి భారీగా బందోబస్తు ఏర్పాటు చేపట్టారు. అదే విధంగా అంటే ఈ జగన్ పర్యటి పావురాలగుట్టకు వెళ్తున్నారు. ఈ పావురాలగుట్ట ప్రాంతం నల్ల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన పావురాలగుట్టకు వైఎస్ జగన్ కాసేపట్లో చేరుకుంటారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, జగన్ ఎంతసేపట్లో పావురాలగుట్టకు చేరుకుంటారు? ప్రణీత్, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర కుమారుడు కడప జిల్లా ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కొద్దిసేపటి కింద నల్లగాల హెలిప్యాడ్ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే జగన్ తో పాటు వైఎస్ ఆప్తమిత్రుడైనటువంటి కేవీపీ, అదేవిధంగా వైఎస్ సోదరుడు వివేకానంద రెడ్డి, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కూడా హెలికాప్టర్ ద్వారా ఇక్కడ నల్లగాలకు చేరుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల మీదుగా గాలేరు మీదుగా పావురాలగుట్టకి వెళ్లారు. అయితే అక్కడ నుంచి 8 కిలోమీటర్లు నడిచి హెలికాప్టర్ ప్రమాద స్థలమైనటువంటి పావురాలగుట్టకు చేరుకుంటారు. అంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లో సంఘటన స్థలానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడ జగన్ పావురాలగుట్టకు చేరుకుని అక్కడ సర్వమత ప్రార్థనలు నిర్వహించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత అధికారులు అక్కడ ప్రత్యేకంగా జగన్ కోసం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. భోజనాలు చేసి తిరిగి జగన్ అదేవిధంగా అటవీ మార్గంగా నడిచి వచ్చి వాహనాల మీదుగా నల్లగాలో చేరుకుని నల్లగాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదిక వద్ద జగన్ అభిమానులు ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగిస్తారు. ఆ తర్వాత యథావిధిగా హెలికాప్టర్ తిరిగి బెంగళూరుకి వెళ్తారు. సురేష్, జగన్ వెంట ఎవరెవరు ఉన్నారు? జగన్ తో పాటు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర ఆప్తమిత్రుడైనటువంటి కేవీపీ, అదేవిధంగా ఆయన సోదరుడైనటువంటి వివేకానంద రెడ్డి, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కూడా జగన్ వెంబడి రావడం జరిగింది వీళ్ళల్లో. అయితే ఓకే, థ్యాంక్ యూ సురేష్.